నాయనమ్మ ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఇష్టమని రాగి సంగటి చికెన్ పులుసు చేస్తున్నాను, వచ్చినాను. అవునా? ఏ చూపి ఏం చేస్తావు ఇప్పుడు? రాగి పిండి వేస్తావా? రాగి పిండి వేస్తున్నా. ఇదిగో చికెన్ పులుసు చేసా. థ్యాంక్ యూ నాయనమ్మ. నా కోసమేనైతే? నీకోసమే నాయనమ్మ. నాకు ఈ రాగి పిండి వేసి కొంచెంసేపు ఉంచి ఎనుపుతాం కదా, నాకు ఎనిపినప్పుడు ఉండలు వస్తుంది. ఏమన్నా చిట్కా ఉందా ఉండలు రాకుండా చేయటానికి? గబగబా తిప్పాలా? గబగబా తిప్పాలనా? తిప్పేసి అది ఎసురు తాగకపోతే మళ్ళీ తీసి ఎసురు పోసుకొని బాగా గెలిగితే ఉండబాజీ. ఓకే. ఇలా రాగి పిండి అన్నము ఒక 90% ఉడికినాక ఇలా రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసినాక మూత పెట్టి ఎన్ని నిమిషాలు ఉడికించుకోవాలి నాయనమ్మ? 10 నిమిషాల? ఒక 10 to 15 minutes ఉడికించుకొని తర్వాత ముద్దకంతో వెనపాలన్నమాట. ఇదే మా ముద్దకం. ఇట్లా రాగి సంగటి అట్లా చేసేదానికి ఇది స్పెషల్గా చేపించాడు మా మావయ్య. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గిందనమాట. సో ఇంకా కొంచెం యాడ్ చేయమని చెప్పింది మా అత్తమ్మ. నేను కొంచెం యాడ్ చేశాను, నాకు తెలియకుండా మా నాయనమ్మ కూడా కొంచెం యాడ్ చేసింది. ఇంకా రైస్ ఎనిపేదానికి ఆ దబరా చాలేదని దీంట్లో షిఫ్ట్ చేసి ఇట్లా చేస్తూ ఉన్నాం అనమాట. వేడిగా నీళ్ళు కూడా పక్కన ఎత్తి పెట్టుకోవాలి. నీళ్ళు తక్కువైతే పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం పెద్దది దబరా అయితే బాగా కలపడానికి ఈజీగా ఉంటుంది. నాయనమ్మ నీకు ఎన్ని సంవత్సరాలు? మా నాయనమ్మ చూడు బాగా స్ట్రాంగ్గా ఉంది. నాయనమ్మ మీరు చిన్నప్పుడు ఏం తినేవాళ్ళు? అన్నం తినేవాళ్ళ? ఏం తినేవాళ్ళు? అన్నమేనా? అదేంటి అప్పట్లో గింజలు అవి ఇవి అంటారు కదా. ఓకే. అయినా మా నాయనమ్మ స్ట్రాంగ్ ఉంది. మా నాయనమ్మ కూతురు ఆమె మా అత్తమ్మ. ఆమె ఇప్పుడు ఆమెకి హెల్త్ బాగాలేదు, కూతురికి అమ్మ చేసి పెడుతుంది అనమాట. అది ఆమె నువ్వేం తిన్నావు? ఆమె అన్నమే తినింది. తనకి హెల్త్ బాగాలేదనమాట. మా అత్తమ్మకి హెల్త్ బాగాలేకపోతే మా నాయనమ్మ వచ్చి చేసి పెడుతుంది అనమాట. మా నాయనమ్మ వంటలు కూడా రెసిపీస్ కూడా చాలా బాగా చేస్తుంది. కుదిరినప్పుడు వీడియో తీసి పెడతాను. చూసారా అస్సలు ఉండలు లేకుండా చేసింది. చాలా మెత్తగా స్మూత్గా బాగా చేసింది. బాగా వచ్చింది నాయనమ్మ, బాగా వచ్చింది సంగతి. సంగటి అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.